హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ ఫేస్బుక్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అయితే ఫాలో చేయొచ్చు. అండ్ మనకి అప్డేట్ గురించి కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఐటీఐ కంప్లీట్ చేసి ఎవరైతే అప్రెంటిస్షిప్ కోసం ఎదురు చూస్తున్నారో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్షిప్ కోసం అయితే ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా 2 years ఐటీఐ క్యాండిడేట్స్కి సంబంధించి ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, టర్నర్, మెకానిస్ట్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్మెన్ సివిల్కి సంబంధించి వాళ్ళకి 8,050 రూపీస్ అయితే ఫిక్స్డ్ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 year కోర్సు డీజిల్ మెకానిక్ అండ్ వెల్డర్స్కి వచ్చేసి 7,700 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళకి ఐటీఐ సర్టిఫికేట్ అన్నది సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అప్రూవ్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ స్టూడెంట్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఫస్ట్ గవర్నమెంట్ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి, www.apprenticeshipindia.org. దాని తర్వాత SSCL పోర్టల్ నుంచి www.sscl-com/apprenticeshipలో రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన సర్టిఫికేట్ హార్డ్ కాపీస్ అన్నీ కూడా మీ నియర్ బై ఏరియాలో ఎంవిటిసి ఆఫీస్ ఏది దగ్గర అయితే ఉందో దానికి బై రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ లేదా డైరెక్ట్లీ వెళ్ళి పర్సనల్లీ కూడా డ్రాప్ బాక్స్లో అయితే వేయొచ్చు. దానికి సంబంధించి ఏవేవి డాక్యుమెంట్స్ పెట్టాలని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 1 copy, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ ఆన్ ఫోటోలో ఉండాలి 2 numbers 2, అండ్ ఐటీఐ ఒరిజినల్ సర్టిఫికేట్ NCVT లేదా SCVT 1 copy, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ST, SC, BC ఆర్ EWS ఏ రిజర్వేషన్ అయితే అది 1 copy, ఆధార్ కార్డ్ 1 copy. అండ్ ఇన్ కేస్ ఆఫ్ PDF అండ్ PAF అంటే ఇది ల్యాండ్ లూజర్కి సంబంధించి వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రమ్ RDO లేదా తహసీల్దార్ అటెస్టెడ్ బై ఏరియా ఎస్టేట్స్ లేదా HOD అండ్ GMSO2 GM అదొక 1 copy. ఇన్ కేస్ ఆఫ్ ఆన్ రోల్ ఎంప్లాయీ హ్యావింగ్ ఐటీఐ సర్టిఫికేట్ అంటే ఫాదర్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి MVTCకి వాళ్ళ యొక్క అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఐటీ కార్డు, పే స్లిప్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఆన్ రోల్ ఎంప్లాయీ చిల్డ్రన్ వచ్చేసి వాళ్ళది వచ్చేసి వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి అటెస్టెడ్ కాపీసు SAP EPR వ్యూ ఒకటి, అప్లికెంట్ నేము అండ్ ఐడి కార్డ్ అండ్ పే స్లిప్ ఆఫ్ అప్లికెంట్ ఫాదర్ అండ్ మదర్ ఇదొక కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లోకల్ స్టడీ సర్టిఫికేటు లేదా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అదొక 1 copy. అండ్ ఇక్కడ కాపీస్ ఆఫ్ వెబ్ పోర్టల్ అంటే apprenticeshipindia.org నుంచి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు, హ్యావింగ్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇదొక 1 copy. ఇవన్నీ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్లై చేసేటప్పుడు సాఫ్ట్ కాపీస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ అయితే అప్లోడ్ చేయొద్దు. ఇక్కడ సైజు 100 KB to 250 KB అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్కాన్డ్ ఫోటో వచ్చేసి మ్యాక్సిమం 50 KB ఉండాలి. దాంతోపాటు సిగ్నేచరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి PDF ఫైల్, ఐటీఐ సర్టిఫికేట్, రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా PDF ఫైల్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్గా ఓల్డ్ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారో apprenticeship.gov.inలో ఇప్పుడు వాళ్ళైతే మైగ్రేట్ అవ్వాల్సి ఉంటుంది న్యూ వెబ్ పోర్టల్కి. apprenticeshipindia.orgకి అయితే మైగ్రేట్ కావాల్సి ఉంటుంది. ఈ విషయం ఆల్రెడీ కూడా నేను ఇంతకుముందు చెప్పాను. అండ్ దీనికి సంబంధించి ఇంకా మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే అప్లై చేసేటప్పుడు వాళ్ళ యొక్క నేము, ఫాదర్ మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ ఐటీఐ పాస్ అవన్నీ కూడా పోర్టల్స్లో మ్యాచ్ అయ్యి అయితే ఉండాలి. ఎటువంటి తప్పు ఉన్నా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి స్క్రూనిటీ దగ్గర. అండ్ ఇంకా మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే ఈ వీటీస్కి సంబంధించి నో టీఏడిఏ అయితే ఇవ్వరు ఇఫ్ సెలెక్ట్ అయితే.
ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే అప్లికేషన్ విత్ పార్షల్ మైగ్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆధార్ సీడింగ్ లేకుండా న్యూ వెబ్ పోర్టల్లో కూడా రిజెక్ట్ అయ్యే అయితే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా చూసుకొని అయితే జాగ్రత్త అప్లై చేయాలి. మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మెయిన్గా అయితే యాజ్ పర్ న్యూ గైడ్ లైన్స్ వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వెబ్ పోర్టల్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీము వెబ్ పోర్టల్ www.apprenticeshipindia.org ఫస్ట్ అయితే ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత అయితే సింగరేణికి సంబంధించిన వెబ్ పోర్టల్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. www.ssclmines.com/apprenticeship ఇందులో చేసుకున్న అప్రెంటిస్షిప్ ఇండియా.orgలో చేసుకున్న తర్వాత మళ్ళీ సింగరేణి వెబ్సైట్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఎస్సిఎల్ వెబ్ పోర్టల్ వచ్చేసి మనకి 15/6/2021 మార్నింగ్ 11 AM నుంచి 28/6/2021 ఈవినింగ్ 5 PM వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అందులో నేమ్స్ అయితే యాజ్ పర్ గైడ్ లైన్స్ అయితే ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ప్రీవియస్గా పాత వెబ్సైట్లో చేసుకొని ఉన్నారో www.apprenticeship.gov.inలో వాళ్ళైతే అందులో నుంచి కంప్లీట్గా మైగ్రేట్ అయ్యేసి ఇప్పుడు ఇచ్చిన న్యూ వెబ్ పోర్టల్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ న్యూ వెబ్ పోర్టల్ వచ్చేసి మనకి ఇక్కడ apprenticeshipindia.org ఇందులో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మైగ్రేషన్ ప్రొసీజర్ అంతా కూడా మనకి ఎస్ఎస్సిఎల్ పోర్టల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సెలెక్షన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ITI సీనియారిటీ బట్టి అయితే చేయడం జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వచ్చున్నట్టయితే ఆ ఇయర్కి సంబంధించి వాళ్ళ మార్క్స్ని బేస్ చేసుకొని అయితే చేయడం జరుగుతుంది. అండ్ లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసి 80% లోకల్ క్యాండిడేట్స్కి ఉంటుంది, నాన్ లోకల్కి 20% అయితే ఉండడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ SC, ST అండ్ BC వాళ్ళకి 33 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఆ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రిజర్వేషన్ ఫర్ లోకల్ చూసుకున్నట్టయితే టోటల్గా 80% అయితే ఉండడం జరుగుతుంది. అందులో కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. SCకి 15%, ST 6%, BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7%, BCE 4% అండ్ EWS 10%. అండ్ దీనికి సంబంధించి 6th పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్ఎస్సిఎల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డిపెండెంట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒక NOC అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సింగరేణికి సంబంధించిన చిల్డ్రన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అటెస్టెడ్ సర్టిఫికేట్ అయితే మైన్ మేనేజర్ లేదా HOD నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి PDFs అండ్ PAFs అంటే ఇది ల్యాండ్ లూజర్కి సంబంధించి వాళ్ళైతే వాళ్ళ యొక్క ప్రూఫ్ వచ్చేసి RDO లేదా తహసీల్దార్ లేదా MRO నుంచి అయితే సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్ట్ చేయాలి బై ఎస్టేట్ ఆఫ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండ్ ఏరియా GMR SO2 GM అని ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్లికెంట్ ఒక నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మనకి SSC ఆధార్ సర్టిఫికేట్లో బోత్ SSCL పోర్టల్ అండ్ గవర్నమెంట్ వెబ్ పోర్టల్లో మ్యాచ్ అయితే ఉండాలి. ఎటువంటి మిస్ మ్యాచెస్ అయితే ఉండకూడదు. అండ్ ఎటువంటి మిస్ మ్యాచెస్ ఉన్నా కూడా వాళ్ళ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇచ్చే మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ID కూడా అవన్నీ కూడా ఏం చేంజ్ కాకుండా కంప్లీట్గా ప్రాసెస్ అయ్యే వరకు కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ బిఫోర్ సబ్మిటింగ్ ఆ అప్లికేషన్ ఫామ్ అంతా సబ్మిట్ చేసుకునే ముందు అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో లేవో అయితే చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎటువంటి ఉన్నా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మెయిన్గా చూసుకున్నట్టయితే ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళ నేము వెబ్ పోర్టల్లో చేసుకున్న తర్వాత దాని యొక్క ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన హార్డ్ కాపీస్ వచ్చేసి విత్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫ్రమ్ 16/6/2021 నుంచి 29/6/2021 లోపల రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ లేదా పర్సనల్గా MVTC ఆఫీస్ మీ దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళైతే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ అండ్ ఖమ్మము ఇవి వచ్చేసి లోకల్ డిస్ట్రిక్ట్స్. ఆదిలాబాద్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ డిస్ట్రిక్ట్స్ నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం అండ్ మంచిర్యాల. అండ్ కరీంనగర్లో వచ్చేసి మనకి పెద్దపల్లి, జగిత్యాల అండ్ రాజన్న సిరిసిల్ల. వరంగల్లో వరంగల్ రూరల్, అర్బన్, జనగాం, మహబూబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి. ఖమ్మంలో భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మము.
అండ్ దీనికి సంబంధించిన ఏరియా ఎంవిటీసీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మెయిన్గా ఈ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏరియా వైజ్గా 29/6/2021 అన్నది లాస్ట్ డేటు. మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే అప్లికేషన్ విత్ పార్షల్ మైగ్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆధార్ సీడింగ్ లేకుండా న్యూ వెబ్ పోర్టల్లో కూడా రిజెక్ట్ అయ్యే అయితే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా చూసుకొని అయితే జాగ్రత్త అప్లై చేయండి. ఇక్కడ మెయిన్గా మనకి 10 ఏరియాస్లో ఎంవిటీసీ అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించి క్లియర్గా మొబైల్ నెంబర్స్తో సహా అయితే అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్కి సంబంధించి. అండ్ సెకండ్ది వచ్చేసి మణుగూరు ఏరియా, థర్డ్ ఎల్లందు, ఫోర్త్ భూపాల్పల్లి, ఫిఫ్త్ RGV3, సిక్స్త్ వచ్చేసి RG2 ఏరియా, సెవెంత్ RG1 ఏరియా, ఎయిత్ శ్రీరాంపూర్ ఏరియా, నైన్త్ మందమరి ఏరియా, అండ్ 10th వచ్చేసి బెల్లంపల్లి ఏరియా. ఎన్క్లోజర్ బి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫార్మాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఇది ఎన్క్లోజర్ సి ఫార్మాట్. ప్రజెంట్ అయితే సింగరేణికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ సింగరేణికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే వెంటనే అప్డేట్ చేయబడుతుంది. త్వరలో జరగబోయే రిటర్న్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అండ్ స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే అప్డేట్ చేయబడుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.